చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మనకు శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పూజా విధానం, వ్రతం ఏదైనా ఉంది అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం. అవును తల్లి. ఈ వ్రత విధానం ఏ రకంగా ఉండాలి అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకన్నా ముందర వాళ్ళు ఎవరైనా ఆచరిస్తానే ఆచరించాలి, లేదంటే ఆచరించకూడదు అని చెప్పి. కానీ భగవంతుడి ఆరాధన, అమ్మవారైనా స్వామివారైనా ఎవరైనా భగవంతుడిని ఆరాధించాలంటే అది వంతన ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది ఒక పెద్ద ప్రశ్న నిజంగా. అంటే చాలా ఇళ్లలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ వ్రతం ఒకసారి ఆచరించిన తర్వాత మనం కొన్నిసార్లు సంకల్పం చెప్పుకుంటాం, కొన్ని నెలలు మాత్రమే లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే అని చెప్పి. అలా చేసే వ్రతమా, లేదంటే ప్రతి సంవత్సరము చేసుకోవాల్సిందేనా ఖచ్చితంగా? ఈ వ్రతం చేయాల్సిన వాళ్ళు ముందు కానీ ఆ రోజు కానీ ఎటువంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి. తప్పకుండా తల్లి. మీరు దీంట్లో 2-3 ప్రశ్నలు వచ్చాయి, వాటిని విడివిడిగా సమాధానం అలాగే చెప్తాను. అండి. ఒకటి, ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోవాలంటే మన పూర్వీకులు, వాళ్ళ అత్తయ్య గారో లేదా వాళ్ళ అత్తయ్య గారో ఖచ్చితంగా చేసుకుని ఉండాలి. అవసరం లేదు తల్లి. చారుమతి అనే ఆవిడకి లక్ష్మీదేవి కల్లో వచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు చేసుకోలేదు. అవును. మరి అప్పుడు ఆవిడ చేసుకుంది కదా, అప్పుడు ఏమైనా తప్ప? అలా మీకు ఆ వ్రతం చేసుకునేటువంటి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఇన్ని సంవత్సరాలని పెట్టుకునేటువంటిది మీ సౌలభ్యమే తల్లి. ఉదాహరణకు మీకు సౌభాగ్యం కోసం నేను ఒక 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ పెట్టుకుంటున్నారనుకోండి, అది మీ ఇష్టమే. తర్వాత కూడా కుదిరిందనుకోండి, కంటిన్యూ చేయొచ్చు. ఆ సంకల్పం అయిపోయిన తర్వాత కూడా మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆలోచన పెట్టుకోనక్కర్లే, చేస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి నేను ఒక ప్రత్యేకంగా చేశాను అనుకోండి, మరుసటిసారి కూడా నేను అలానే చెయ్యాలా? లేదు ఆ సంవత్సరం నా వీలును బట్టి, నా వసతిని బట్టి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చా? ఆడంబరం ముఖ్యం కాదు తల్లి, భక్తి మాత్రమే ముఖ్యం. మీరు ఒక్కరిని పిలిచి మీరు తాంబూలం ఇచ్చుకున్నా సరిపోతుంది. మీరు పెద్దగా ఆడంబరం చేసుకుని, పెద్దగా వస్త్రాలు కొనుక్కొని, పెద్దగా అలంకారాలు చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ కుదరదు. అందుకోసం మీరు ఒక్కరే ఉండి చేసుకొని, మీరు వాళ్ళకి ఒక జాకెట్ పీసు, పసుపు కుంకుమ పెట్టి చేసుకున్న ఒక 1000 రూపాయల లోపు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ప్రతిసారి ఆడంబరంగా కాకుండా భక్తితో చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా తొందరగా మహాలక్ష్మి అనుగ్రహం ఇస్తుంది. ఇందులో ఇంకొక ప్రశ్న ఏమిటంటే, దీన్ని చేసుకునేటువంటి పద్ధతి 2 రకాలుగా ఉంటాయని. అవును కదమ్మా? ఆ 2 రకాల పద్ధతుల్లో 2 మంచివే తల్లి. ఎవరు ఎలా చేసుకున్నా అనుగ్రహం కోసమే చేసుకుంటున్నారు. నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? సాధారణంగా ఇది వచ్చేది శ్రావణ మాసం 2వ శుక్రవారం చేసుకుంటారు. 2వ శుక్రవారం చేసుకోవాలంటే 90% మంది స్త్రీలు మొదటి రోజు నుంచే, శ్రావణ మాసం మొదటి రోజు నుంచే నియమాలు పాటిస్తారు. అవి నేలపైన పడుకోవటం, చన్నీటి స్నానం చేయటం, లేదు మాంసాహారం ఆ నెల పూర్తి అంతా తీసుకోకపోవటం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం, ఇవి సాధారణమైన నియమాలు. ఆ రోజు ప్రత్యేకించి శుక్రవారం, దానికి ముందు వచ్చేటువంటి గురువారం, ఈ 2 రోజులు పాటించవలసిన నియమం ఉపవాసం తల్లి. గురువారం రాత్రి కొంచెంగా ఆహారం తీసుకొని, ఆ రోజు గురువారం రాత్రి నిజంగా తీసుకోకపోయినా పర్లేదు, శుక్రవారం ఉదయం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా కార్యక్రమం చేయటం. ఇప్పుడు ఈ పూజా విధానం అంతా కూడా ఎక్కువగా సామాన్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధనలు సాయంకాల సమయంలో చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలమే చేయాలా? లేదు పొద్దున్నే అన్ని కంప్లీట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పొద్దున కంప్లీట్ చేసుకొని సాయంత్రం వాయినాలు ఇచ్చుకుంటే సరిపోతుందా? ఇప్పుడు 2 రకాలుగా చేస్తున్నారన్న ఉద్దేశం ఇదే తల్లి. ఉదయం కొంతమంది చేస్తున్నారు, సాయంత్రం కొంతమంది చేస్తున్నారు. సాయంత్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. ఉదయం మేము అంతసేపు ఉండలేము, మాకు శరీరం అంతా సహకరించదు, షుగరు వంటివి ఉన్నాయి అనుకునేవారు మాత్రమే ఉదయం పూట చేసుకోవటం మంచిది. ఉదయం పూట చేసుకొని, కొంతమంది స్నేహితులు ఎవరైనా సాయంత్రం పూట వస్తారు అంటే వాళ్ళకి సాయంత్రం పూట వాయినాలు ఇచ్చుకోవటం, ఉదయమే వస్తారంటే ఉదయం కూడా ఇవ్వచ్చు కూడా. పూజ అయిపోయిందంటేనే వాయినం ఇవ్వచ్చని, ఎందుకంటే వాయిన దాన మంత్రం అప్పుడు చెప్పేస్తారు, అయిపోతుంది కదా, అయిపోతే ఇవ్వచ్చు. సాయంత్రం చేసుకునే వాళ్ళు గురువారం రాత్రి తిన్నదే తప్ప మళ్ళీ శుక్రవారం ఉదయం ఏమీ తినకూడదు. అంటే కటిక ఉపవాసం అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి పాలు తాగొచ్చు, పళ్ళు తినొచ్చు, చప్పిడి పిండి తినొచ్చు, ఇలాంటివి ఇడ్లీ ఉప్మా లాంటి వాటి కూడా తీసుకోవచ్చు తల్లి. అదే టిఫిన్ అల్పాహారం లాంటివి తీసుకొని మనం చేసుకోవచ్చు. కొంచెం బాగా ఉండగలిగితే పాలు సరిపోతాయి.
పాలు పళ్ళు తీసుకుని సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఉదాహరణకు 5:30, 5:40 ఆ ప్రాంతంలో మొదలు పెట్టగలిగితే 6:30, 7 మధ్యలో అయిపోతుంది. అప్పటి నుంచి మనం వాయినాలు ఇచ్చుకోవటం అన్నీ చేసుకోవటం, అవసరమైతే ఉపవాసం ఉండొచ్చు. లేదంటే ఆ పూజ అయ్యేంత వరకు మాత్రమే ఉపవాసం పెట్టుకొని అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి అన్నము ప్రసాదం అవి కూడా మనం భోజన రూపంలో తీసుకోవచ్చు తల్లి. ఓకే. ఇప్పుడు వాయనాలు ఇచ్చే ఈ విధానం ఉంది కదండి, వాయనాలు ఇచ్చేటప్పుడు గర్భవతిగా ఉన్న స్త్రీకి వాయనం ఇవ్వొచ్చా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలా ఇవ్వచ్చు అంటారు? ఇవ్వకూడదు తల్లి. 3 నెలల తర్వాత గర్భవతి ఇక్కడికి రాదు కదా, ఆవిడకి కూడా ఓ సంశయం ఉంటుంది కదా, అక్కడ అంతమంది ఉంటారు, పెద్ద హడావిడి చేస్తారు, నేను ఎలా వచ్చి తీసుకోవాలనే డౌట్ ఆవిడకి కూడా ఉంటుంది. గర్భవతిగా ఉన్న స్త్రీకి ఇవ్వకపోవడమే మంచిది. కారణం ఏమిటంటే గర్భంలో ఉండే పిండం అది 3 నెలల తర్వాత, 3 నెలల వరకు ఇస్తే ఏ ఇబ్బంది లేదు. 3 నెలల తర్వాత వచ్చేటువంటి అయితే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ఆవిడికే. అంటే ఇప్పుడు శుభప్రదమైన ఒక కార్యక్రమమే కదండి వాయనం ఇవ్వడము అని అంటే, ఎందుకని ఇబ్బంది? ఎందుకంటే లోపల బిడ్డ అలజడి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ వాయనం ఇచ్చేటప్పుడు ఎవరూ లేకపోతే ఏ ఇబ్బంది కాదు, కానీ అక్కడ వాయనం ఇచ్చేటప్పుడు చాలా రకాలైన సౌండ్లు ఉంటాయి. ఆ సౌండ్లన్నిటికీ బిడ్డ అలజడి చెందుతూ ప్లస్ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఎక్కడ మహాలక్ష్మి ఆవాహనం చేయటం, అక్కడ అందరూ మంత్రాలు చదవటం, స్తోత్రాలు చదవటం, అదంతా ఒక పెద్ద ఎనర్జీ ఉంటుంది. అంత పెద్ద ఎనర్జీని ఈ లోపల ఉండేటువంటి బిడ్డ తీసుకోలేదు. అందుకే మీరు విషయం కూడా వినే ఉంటారు, 3 నెలల తర్వాత స్త్రీలు గర్భవతిగా ఉన్నవారు ఆలయానికి వెళ్ళకూడదు అని. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ వీళ్ళు తట్టుకునేటువంటి శక్తి ఉండదు. అందుకోసమే ఆ సందర్భాల్లో గర్భవతులకు ఈ వాయినాలు ఇవ్వకపోవటం కానీ, లేదా ఆలయాలకు వెళ్ళకూడదని చెప్పటం కానీ చెప్పేది ఇందుకోసమే తల్లి. ఆ లోపల ఉండేటువంటి బిడ్డ క్షేమం కోసం ఇటువంటివి చెప్తారు. ఇప్పుడు ఈ వాయనము అనంటే మామూలుగా ఎవరికి తోచిన రకంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓన్లీ ఒక పండేదో ఇచ్చి పసుపు కుంకుమ తమలపాకులు జాకెట్ పీసులు ఇలా. కొంతమంది సాంప్రదాయంగా మంచిగా ఒక శారీ కానివ్వండి, లేదు స్తోమత ఉన్న వాళ్ళు, అలా లేదు అనుకుంటే మీరు అన్నట్టుగా ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అనగానే శనగలు, నానబెట్టిన శనగలు వాయనంలో ఇస్తూ ఉంటారు. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఉన్న పద్ధతి ఏంటి? వాయనం అంటే ఏమేం వస్తువులు వస్తాయి? ఇవే తల్లి మీరు చెప్పినవన్నీ వస్తాయి. శనగలు వస్తాయి, మంగళకరమైన ద్రవ్యాలన్నీ వస్తాయి. మంగళకరమైన ద్రవ్యాలంటే పువ్వులు, పసుపు కుంకుమ, ఇంకా తమలపాకులు, తాంబూలం పెట్టి జాకెట్ పీస్, వాళ్ళ శక్తి అనుసారం మీరు చెప్పినట్టుగా చీర పెట్టడం. చీర పెట్టలేని వారు ఏదైనా వస్త్రం జాకెట్ పీస్ లాంటివి పెట్టిస్తే సరిపోతుంది. శనగలు, పళ్ళు, పువ్వులు, పసుపు కుంకుమ అయితే సరిపోతుంది. ఓకే, ఇవి అందరూ ఇచ్చుకోదగినవి. ఇంకా వాళ్ళ శక్తి అనుసారం కొంతమంది బంగారం పెట్టించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ రోజు మహాలక్ష్మి ప్రీతిపాత్రమైన బంగారం కూడా ఇస్తారు. ఇంకా వస్త్రం ఇస్తారు, ఎరుపు రకమైన వస్త్రాలు ఇస్తుంటారు. ఏదైనా వారి శక్తి అనుసారం, కానీ ఖచ్చితంగా ఇవ్వవలసినవి నానబెట్టిన శనగలు, అరటిపళ్ళు, మంగళకరమైన ద్రవ్యాలు, పసుపు కుంకుమ లాంటివి ఇస్తే సరిపోతుంది తల్లి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం రోజున కలశ స్థాపన అనేది అవసరమా? లేదు అని అంటే నార్మల్గా చేసుకోవచ్చా? అంటే కొంతమంది కలశం పెట్టి చేస్తూ ఉంటారు, కొంతమంది కలశం లేకుండా మామూలుగా అమ్మవారి రూపు ఏదైనా పెట్టి తర్వాత ఒక శారీ లాగా అలంకరించుకొని నగలన్నీ వేసుకొని అంతవరకు మాత్రమే చేసుకొని నైవేద్యాలు ఇవన్నీ చేసుకొని అలా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది పురోహితులను పిలిచి చేసుకుంటారు. అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి? ఇక్కడే 2 పద్ధతులు విడిపోయాయి తల్లి. మాకు కలశం పెట్టే ఆచారం ఉందండి అని ఒకరు అంటారు, మా కలశం పెట్టే ఆచారం లేదండి, మేము పెట్టుకోవట్లేదు, మా అత్తయ్య గారు మాకు పెట్టలేదు, నేర్పించలేదు అని అంటారు. అవును కదా, ఈ 2 పద్ధతులు కలశం పెట్టే ఆచారమే కరెక్ట్ తల్లి. వాళ్ళు రూపు పెట్టుకున్న, అమ్మవారి స్వరూపం పెట్టుకున్న, అది అలంకారం కోసమే. అమ్మవారు ఆవాహనం అయ్యేది కలశంలోనే. మీకు మీ అత్తయ్య గారు పెట్టలేదంటే అది మీ అత్తయ్య గారు తప్పే తప్ప శాస్త్రం తప్పు కాదు. శాస్త్రంలో ఖచ్చితంగా కలశం పెట్టి అర్చన చేయాలనే చెప్పింది. ఆ కలశానికే మనం మూలం మహాలక్ష్మి అమ్మవారు వచ్చి ఉండేదే కలశంలో. ఇంకా మీకు కలశం పెట్టే ఆచారమే లేనప్పుడు అమ్మవారు మీరు చూసుకోవడానికి ఫోటోల్లోనే ఉంటారు తప్ప మూలంగా ఉండరు. ఒకవేళ అటువంటి సందర్భాల్లో మాకు మా అత్తయ్య గారు చెప్పలేదు, కానీ మేము అలా చేయడానికి, కలశం పెట్టి చేయడానికి ఇష్టపడట్లేదు అన్న సందర్భంలో ఇంకో మార్గం ఉంది. తమలపాకులో 2 వక్కలు, 2 ఖర్జూర పళ్ళు, 2 పసుపు కొమ్ములు పెట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసి అక్కడ పూజ చేయటం, ఇదొక పద్ధతి.
ఈ రెండే ఇప్పుడు చేసుకోవాల్సిన పద్ధతి. హ్మ్. కానీ ఏ విధంగా అయినా నన్ను అడిగితే శాస్త్రరీత్యా కలశం పెట్టి చేసుకోవటమే ఉత్తమమైన పద్ధతి. మీ అత్తయ్య గారు చేసుకోలేదంటే అది మీ అత్తయ్య గారికి తెలియకపోవచ్చేమో, కానీ శాస్త్రంలో అయితే కలశం పెట్టి చేసుకోవాలన్నదే ఉంది తల్లి. ఇప్పుడు ఏ పూజ చేసినా మనం తొలి పూజ గణపతికి చేయాలంటారు. అవును తల్లి. ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజున కూడా ముందుగా పసుపు గణపతి చేసి పూజ అయిన అనంతరమే అమ్మవారి ఆరాధన చేయాలా? లేదంటే అవసరం లేదంటారా? ముందుగా గణపతి పూజ చేసి, తర్వాత లక్ష్మీదేవిని ఆ కలశంలో ఆవాహన చేసి, లక్ష్మీదేవి స్తోత్రం చెప్పుకొని, తర్వాత స్తోత్రాలు మహాలక్ష్మి అష్టకం అని, లేదా కనకధారాస్తవం అని, ఇలా వాళ్ళకొచ్చిన స్తోత్రాలు చెప్పుకొని, ఇంకా కొంతమంది ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మణిద్వీప వర్ణన లాంటి వాటిని కూడా చదువుకొని, హ్మ్. అప్పుడు ధూపదీప నైవేద్యాలు, వీళ్ళు వండిన నైవేద్యాలు పెట్టి, అందరికీ ప్రసాదం పెట్టి మీరు తీసుకుంటే ఇదొక, ఇంకా దీంట్లో పద్ధతి జోడించగలిగితే అమ్మవారి విగ్రహం ఉందనుకోండి, లక్ష్మీదేవి విగ్రహం, హ్మ్. దానికి పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆహా! పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థం కూడా ఇవ్వచ్చు. ఇప్పటిదాకా మీరు అడిగిన ప్రశ్నలో పురోహితుల్ని పిలిచి చేసుకోవాలా? మనమే చేసుకోవచ్చా? మీకు పద్ధతొస్తే మీరే చేసుకోవచ్చు. మీకు పద్ధతి రాదు, కన్‌ఫ్యూషన్‌లో ఉంటారు అనుకుంటే మీరు పురోహితుల్ని పిలుచుకోవచ్చు. ఏదైనా మీ అంటే సౌలభ్యం. వరలక్ష్మి వ్రత విధానం పుస్తకం దొరుకుతుంది గదా! ఆ పుస్తకం ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు. కరెక్ట్ ప్రాసెస్‌లో వెళ్తున్నట్టేనా? అంతేనమ్మా. హ్మ్. సరిపోతుంది. ఆ పుస్తకాన్ని బట్టి మీరు అందులో ఉండే మంత్రాలు మీరు సరిగ్గా పలకగలుగుతున్నారు, స్పష్టంగా ఎటువంటి తప్పులు లేకుండా మీరు చేసుకోగలుగుతున్నారంటే మీరు ఆ పుస్తకాన్ని ఫాలో అవ్వచ్చు. లేదు మీకు సంశయాలున్నాయి, మాకంత పని మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు పురోహితుల్ని పిలుచుకోవచ్చు. ఇప్పుడు పూజ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పువ్వులు, అక్షతలు, నైవేద్యం. ప్రత్యేకించి ఆ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం విశేషమైనది ఏదైనా ఉందా? అక్షతల విషయానికొస్తే కూడా పసుపు అక్షతలు, కుంకుమ అక్షతలు అని రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు. ఈరోజు విశేషంగా అక్షతల్లో కూడా ఏదైనా విశేషం ఉంటుందా? వీటి గురించి కూడా. అక్షతల విషయానికొస్తే 2 మంగళకరమైనవే తల్లి. పసుపు మంగళకరమైనదే, కుంకుమ మంగళకరమైనదే. దాంట్లో కలిపే విధానమే వేరు. హ్మ్. దాంట్లో నీళ్లు వేసి కలిపారనుకోండి, ఆ ఒక్కరోజే వాడగలరు. నెయ్యి వేసి కలిపారనుకోండి, ఎన్ని రోజులైనా వాడుకోగలరు. పసుపు, కుంకుమ 2 వేసి కలపచ్చా? కలపచ్చమ్మ. హ్మ్. మంగళకరమైన ద్రవ్యాలు దాంట్లో గంధం వేసైనా కలుపుకోవచ్చు. కాస్త పచ్చకర్పూరం వేస్తే ఇంకా పొడిగా కూడా ఉంటాయి. హ్మ్. అలా వేసి కలుపుకున్నా సరిపోతుంది. ఓకే. దానికన్ నైవేద్యం విషయానికొస్తే? నైవేద్య విషయానికొస్తే పానకం, వడపప్పు పెట్టటం, హ్మ్. ఇంకా చిత్రాన్నము, పులిహోర లాంటివి చేయటం విశేషం తల్లి. ఓకే. ఇంకా బాగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైనది పాలతో చేసినటువంటి క్షీరాన్నం. హుహు. పాలతో చేసిన క్షీరాన్నం నైవేద్యం పట్టగలిగితే అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుంది. అందులో ఈ వరలక్ష్మి వ్రతం అనే దానికి మూల ప్రత్యేకతే పరమాన్నం. హ్మ్. పరమాన్నం, క్షీరాన్నం ఈ 2 విడివిడిగా అయినా చేయొచ్చు. లేదంత అవకాశం లేకపోతే పరమాన్నం చేసైనా నైవేద్యం పెట్టినా సరిపోతుంది తల్లి. ఓకే. ఇప్పుడు మనం సాయంకాలం పూజ అయిపోయిన అనంతరము అంటే మనం కలశం పెడతాము. ఉద్వాసన పలకాల్సుంటుంది. ఏ రోజున చేయాలి? అది ఆ రోజే చేయాల్సుంటుందా? మరుసటి రోజు పొద్దున చేసి అప్పుడే అవన్నీ తీసేయాల్సుంటుందా? సంప్రదాయానుసారంగా శుక్రవారం ఎవరు ఉద్వాసన చెప్పరు తల్లి. హ్మ్. లక్ష్మీదేవిని ఇంటి నుంచి శుక్రవారం పంపిస్తామా అని ఓ మాట కూడా ఉంటుంది. అవును. అందుకోసం శుక్రవారం చేయకుండా శనివారం ఉదయం చేసుకోవచ్చు. హ్మ్. అంతవరకు ఆ దీపారాధన ఉంచటం, హ్మ్. ఆ కలశాన్ని కదల్చకుండా ఉండటం, అమ్మవారి ప్రతిమని ఎవరు ముట్టుకోకుండా అంటే కదపకుండా ఉండటం వంటివి బాధ్యత వాళ్ళు చూసుకోవాలి. అంటే యథావిధిగా మరుసటి రోజు అంటే శనివారం రోజు పొద్దున పూజా కార్యక్రమాలు, నైవేద్యం, నివేదన ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసన ఉద్వాసన పలకొచ్చు. చేసుకోవచ్చు తల్లి. సరిపోతుంది. ఆ పూజ కూడా పెద్దగా ఈ రోజు శుక్రవారం ముందు రోజు చేసినంత చేసినంత. పెద్ద పూజ కాకుండా ఓకే. మామూలుగా సామాన్యమైన పూజ చేసి మీకు అష్టోత్తరం వస్తే ప్రకృత్యై నమః, వికృత్యై నమః అష్టోత్తరనామాలు దొరుకుతాయి. హ్మ్. హ్మ్. ఇలా అష్టోత్తరం చెప్పుకొని ధూపము, దీపం, నైవేద్యంతో ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది. సరిపోతుంది. అలా ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి చూపిస్తే సరిపోతుంది అత్తయ్య. ఆ రోజు ఉద్వాసన చేస్తే శనివారంతో కార్యక్రమం పూర్తవుతుంది. శుక్రవారం మాత్రం ఉద్వాసన ఏ సౌభాగ్య స్త్రీ చెయ్యదు అవును. దాదాపు. అది తల్లి. శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైన వ్రతం ఇంకొకటి ఏదైనా ఉంది వరలక్ష్మి వ్రతం కాకుండా అనంటే మంగళగౌరి వ్రతం. అవును తల్లి. అంటే ఈ మాసంలో ఉండే మంగళవారాలు 4 ఉంటే 4, 5 ఉంటే 5 ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. అవును తల్లి. కానీ ఈ వ్రతం ఎవరు ఆచరించాలి అనే విషయానికొస్తే ఖచ్చితంగా కొత్తగా పెళ్ళయి సంవత్సరం తిరగని వాళ్ళే ఆచరించాలి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు ఎవరు ఆచరించాలి ఈ వ్రతాన్ని? ఏ విధంగా ఆచరించాలి? మంగళగౌరి వ్రతం అనేది సౌభాగ్యం కోసం చేస్తారు తల్లి. ఆ హ్మ్. సౌభాగ్యం కోసం చేసేటువంటి జంటల్లో మొట్టమొదటగా నూతనంగా వివాహం అయిన వాళ్ళకే కదా సౌభాగ్యం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత పెంచటం కోసం. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ప్రతి వారం కూర్చున్నారనుకోండి, ఆ పూజ కోసం, ఆ పువ్వులు అందుకోవటం కోసం వాళ్ళెప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు మాట్లాడటంలో వాళ్ళ మధ్యలో సాన్నిహిత్యం పెంచటం కోసం ఇటువంటి వ్రత విధానాలు తీసుకొచ్చారు.
ఉమ్, ఈ మంగళగౌరి వ్రత విధానంలో భాగంగా అలాంటి నూతనంగా వివాహం అయిన వాళ్ళే చేసుకోవాలి తల్లి. ఉమ్. ఇప్పుడు సౌభాగ్యం అనేది నూతనంగా పెళ్ళైనా ఎప్పుడు పెళ్ళైనా ఎవరైనా సుమంగలిగా ఉండాలనే కోరుకుంటారు అవుతుంది. ఆడవాళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళెందుకు ఆచరించకూడదండి? ఆచరిస్తే మళ్ళా అదేమైనా తప్ప? అంటే తప్పేం వీళ్ళే కాదు. ఆచరించాలని ఉన్నది కాబట్టి ఆల్రెడీ. అలా ఏం లేదు తల్లి. ఉమ్, మొదటగా 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఆహా, వివాహం అయిన తర్వాత 5 సంవత్సరాలు కంటిన్యూస్‌గా ఖచ్చితంగా. ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఆ వ్రత కథలో భాగంగా 3 సంవత్సరాలు కానీ, 5 సంవత్సరాలు కానీ పెట్టుకోమని చెప్తారు. ఆ వ్రత ఉహుం. కథలో భాగంగా మ్యాండేటరీగా. అంటే సంవత్సరాలు పెట్టుకున్నా కూడా ఓన్లీ ఆ మాసం ఒక్కటేగా అంతే చేయాల్సింది. అంతే తల్లి. ఉహుం, అంటే ఆ 4 నెలలు కానీ, 5 నెలలు కానీ ఉమ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఉమ్, ఖచ్చితంగా అది చేయాల్సిందే. ఉహుం, వాళ్ళ సంకల్ప ప్రకారం 3 సంవత్సరాలు కానీ, 5 సంవత్సరాలు కానీ. ఓకే. 5 సంవత్సరాలైన తర్వాత కూడా చేసేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు తల్లి. చాలా ఉమ్, మంది ఉన్నారు. ఓకే, ఓకే. మా ఇంటి పక్కనే చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళకు వివాహమై 25, 30 ఏళ్ళైనా ఆవిడ ప్రతి సంవత్సరం మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఉమ్, మంగళగౌరి వ్రతాన్ని చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కథ మాత్రం వినేటప్పుడు ఉమ్, ఈ పిండి తీసుకుని దాంట్లో నెయ్యి వేసి కలిపి దాంట్లో నెయ్యి వేసి వెలిగించి ఒక చాకు తీసుకుంటారు. ఉమ్, చాకు తీసుకుని ఆ కథ వింటూ ఉండగా లేదా పక్క వాళ్ళు చదువుతుండగా వీళ్ళు వింటూ ఉండగా ఆ కత్తిని కాలుస్తారు. కాల్చి దాంట్లో వచ్చినటువంటి ఆ నల్ల బొట్టుని తీసి బొట్టు పెట్టుకుంటారు. ఎందుకనండి? నేను ఇంకా దానికోసం పూర్తిగా అన్వేషణ చేస్తూ ఉన్నాను. ఆ, దీనికోసం ఏంటంటే దిష్టి తగలకుండా ఉండటం కోసమని ఆ కథల్లో చెప్పారు. అంటే ఖచ్చితంగా ఆ విధానం అలా ఉంది. ఉందా ఆ కథ కథలోనే? ఆ కథలోనే ఆ కథా భాగంలోనే ఆ మంగళగౌరి వ్రత విధానంలోనే ఉందది. ఉమ్, ఆ చాకు తీసుకొని కాలుస్తారు. ఉమ్, దానికొచ్చినటువంటి ఆ నల్ల బొట్టుని తీసి దంపతులు ఇద్దరూ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ దంపతులు అన్యోన్యంగా ఉండటం చూసి మరొకరి ఈర్ష్య వీరిపైన పడకుండా ఉండటం కోసం అలా చేస్తారు. ఇది దంపతులు ఇద్దరు కూర్చొని చేయాల్సిన వ్రతమా? వ్రతం తల్లి. స్త్రీలొక్కరుండైనా చేసుకోవచ్చు. ఉమ్, భర్త బాగా బిజీగా ఉంటే స్త్రీలైనా చేసుకోవచ్చు. స్త్రీలు ఒక్కరుండైనా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది ఆచారమా? లేకపోతే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని చేసుకునేదా? అంటే నేనేమడుగుతున్నా అంటే ముందు తరాల వాళ్ళు చేసుకుంటేనే చేసుకోవాలా? లేదంటే ఎవరి ఎవరైనా ఇష్టానికి? చేసుకోవచ్చు తల్లి. దీంట్లో మరో విధానం కూడా ఉంది. హ్మ్. దీంట్లో ఏంటంటే ఆ వత్తులు తీసేసి ఆ వత్తులు కాలిపోతాయి కదమ్మా! హ్మ్. ఆ హ్మ్. వత్తులు కాలిపోయిన తర్వాత ఆ పిండిని ఆ వత్తులతో సహా తినేస్తారు. నిజంగా. పిండి ప్రమిదలతో పాటు తినే ఒత్తులు కూడా. తినేస్తారు. పైపైన నల్లగా కాలిపోయిన కొంచెం కొంచెం తీసేసి పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కానీ, లేదా మరుసటి రోజు గానీ ఆ పిండితో సహా మొత్తం తినేస్తారు. వ్రతం చేసిన వాళ్ళా? చేసిన వాళ్ళు ఆ ఎన్ స్త్రీలు. ఎందుకనండి? ఎందుకు అనే దానికంటే ఇంకా దీంట్లో విధానాలున్నాయి. హ్మ్. ఇప్పుడు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలని పెట్టుకుంటారు కదమ్మా! ఈ వత్తుల్లో 2 కలిపి వేస్తారు. హ్మ్. వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఒత్తులు పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒత్తులు పెంచుకుంటూ వెళ్ళడము అనంటే, ఇప్పుడు శ్రావణ మాసం ఉంది. ఈ వారంలో 2 ఒత్తులేస్తే మరుసటి వారానికే పెంచాలా? లేదంటే మరుసటి సంవత్సరానికి పెంచాలా అండి? వాళ్ళ కామ్యం తల్లిది. వాళ్ళ హ్మ్. ఇష్టం. కొంతమంది అయితే మరుసటి సంవత్సరానికి పెంచుకుంటారు. అలా 5 ఏళ్ళు పెట్టుకుంటారు. హుహు. 5 ఏళ్ళు పెట్టుకొని 2, 4 లేదా 2, 5 హ్మ్. అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. చివరి సంవత్సరం వచ్చేసరికి ఇందులో ఏంటంటే వాళ్ళు ఎన్ని పెంచుకుంటున్నా ఆ ఒత్తుల్ని కూడా తినాలి. హ్మ్. ఒత్తులతో సహా తినాలి. ఒత్తులతో సహా ప్రమిదలు గూడా పిండివి. పిండివి కూడా. పిండివి తినొచ్చు తల్లి. కానీ హ్మ్. ఒత్తి కూడా తినాలి. ఆ! ఒత్తి పూర్తిగా కాలిపోయినా కొంచెమైనా ఆ పత్తిని నోట్లో వేసుకొని లేదా ఆ పిండితో పాటు ఈ ప్రమిద కాలిపోయిన దాన్ని కూడా కలుపుకొని తినేస్తారు. అంటే ఇది వ్రతంలోనే ఒక నియమమా? లేదంటే ఇది ప్రాంతీయ ఆచారం అనుకోవచ్చా? అదొక ఆచారంగా కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 25, 30 ఏళ్ల పైనుంచి చేస్తున్న వాళ్ళని కూడా అడిగాను తల్లి. హ్మ్. వాళ్ళకు మా అత్తయ్య గారు నేర్పించారు. మా అత్తయ్య గారు కూడా తినటం మేము చూసామని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే ఇలా అనుకోవచ్చేమో గదండీ! అంటే పూజలో వాడిన ఆ ద్రవ్యాలు అన్నీ గూడా చాలా పాజిటివ్ వైబ్స్‌తో నిండి ఉంటాయి కాబట్టి, ఏది పడేయగూడదు. తినేస్తే అదంతా నాకే వస్తుంది అనే చిన్న స్వార్థం ఏమైనా ఉంటుందేమో అది ప్రతి అనుకోవచ్చా? దాంట్లో రావాలి కదా! హ్మ్. అప్పుడు చాలా వ్రతాలున్నాయి. హ్మ్. మనం అందరం చేసుకునే వరలక్ష్మి వ్రతంలో ఇలాంటి విధానాలు లేవు. లేవు. అవును. హ్మ్. వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కత్తిని కాల్చటం, దాని పొట్టు తీసుకోవటం లేదు. వంటిది లేదు. అవును. దీనికే ఉందంటే దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది. హ్మ్. ఆ ప్రత్యేకత మనం ఈరోజు తెలుసుకోలేకపోవచ్చు. కానీ దాంట్లో ఏదో ఉంటుంది. హ్మ్. ఆ ఉంటున్న దాన్ని అన్వేషించటంలో ఆచరించకుండా ఒక 25, 30 సంవత్సరాల పైనుంచి ముందు వాళ్ళు కూడా చేస్తున్నారంటే ఏదో ఉంటుంది. హ్మ్. ఆ ఉంటున్న దాన్ని శ్రద్ధగా పాటించి
ఇప్పటిదాకా మనం చెప్పాం కదమ్మా, ఇది ఒత్తితో సహా నోట్లో వేసుకునేదాన్ని ప్రాంతీయ ఆచారం అంటారు. కానీ ఈ ప్రమిదలు తింటున్నారు అన్న విషయం మాత్రం ప్రతి స్త్రీని చెప్పారు నాకు. నేను దాదాపు శ్రావణ మాసంలో ఒక 100 మంది స్త్రీలను కలిస్తే 99 మంది స్త్రీలు వాళ్ళు ప్రమిదలు తింటున్నారు అనే విషయమే చెప్పారు. అంటే దీపం కొండెక్కిన తర్వాతే కొండెక్కిన తర్వాతే ఆ కొంచెం తీసుకుని ఆ ఒత్తిని, కాలిపోయిన ఒత్తిని, మిగతా ప్రమిదను మొత్తం తినేస్తారు. అది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తినాలి. దాన్ని సమభాగం పంచుకోవాలి. సమభాగం పంచుకొని తింటారు. ఓకే. మీరు అంటే అంటే దీపం వెలుగుతున్నప్పుడు కూడా కొంతమంది తినటం చూశాను అన్నారు. అది కూడా మంగళగౌరి వ్రతంలో భాగమేనా? అవును తల్లి. ఫస్ట్ నోట్లో కాస్త పంచామృతం పోస్తారు స్త్రీకి. నోరు నిండిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు వచ్చి ఆ వెలుగుతున్న అంటే కొండెక్కుతున్న అనే సందర్భంలో కూడా తీసుకోవచ్చేమో, ఆ 3 కానీ 5 కానీ ఉన్న ప్రమిదల్లో ఒకేసారి తీసి ఆవిడ నోట్లో పెట్టేస్తారు. అవి లోపల ఆల్రెడీ పంచామృతం ఉంటుంది కాబట్టి నోట్లోకి వెళ్ళగానే కొండెక్కిపోతాయి దీపాలు. ఆవిడ నిదానంగా అన్నీ నములుతూ తింటూ ఒక అరగంట అయినా గంట అయినా అవన్నీ ఆవిడ స్వీకరిస్తారు కోడలుగా వచ్చేవాళ్ళు. ఇది ప్రాంతీయ ఆచారంగా కొన్ని కుటుంబాల్లోనే చూసినటువంటి పద్ధతి. కానీ అన్ని కుటుంబాల్లో మంగళగౌరి చేసే కుటుంబాల్లో కానీ అంటే ఇలాంటివి విన్నప్పుడు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ అనిపిస్తుంది కదండి. అంటే మూఢనమ్మకం ఇంకొకటి, ఇది ఎక్కడ శాస్త్రంలో కూడా లేదు కాబట్టి ఎవరికి వాళ్ళు అనుకొని చేస్తున్నారు కాబట్టి అలా కూడా అందుకే అనుకోవచ్చు దానికి మనం ప్రాంతీయ ఆచారం అని పేరు పెట్టాం కదమ్మా. అన్ని కుటుంబాలకు లేనప్పుడు అన్ని కుటుంబాల్లో ఈ ప్రమిదలు తినటం, అదే దీపాన్ని తినటం అనే ఆచారం ఉంది అన్ని కుటుంబాల్లో. అది ప్రతి కుటుంబం పాటిస్తుంది. హైదరాబాద్లో మీరు పరిశీలన చేస్తే మంగళగౌరి చేసే కుటుంబం అందరూ తింటారు. కానీ ఇలా దీపంతో సహా తినటం అనేది ప్రాంతీయ ఆచారం. ప్రాంతీయ ఆచారాలకు శాస్త్రానికి మనం లింక్ పెట్టలేము. అవి ఎలా వచ్చాయనే దానికి వాళ్ళ కోరిక ప్రకారంగా అది మొదలై ఉండొచ్చు. కానీ ఈ ప్రమిద తినటం అనే విషయం మాత్రం 30-40 సంవత్సరాల పైనుంచే వస్తున్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఉంటుంది. ఆ ఉంటున్న దాన్నే పట్టుకోవటం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ వ్రతం విధానంలో కూడా వ్రతం అయిపోయిన అనంతరం వాయనాలు ఇవ్వటము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయా? ఉంటాయమ్మా. ఈ వ్రతానికి కూడా శనగలు నానబెట్టిన శనగలు ఇవ్వటం, అలాగే ఈ వ్రతానికి తోరణాలు కట్టుకోవటం, కలశానికి తోరణాలు కట్టడం, వాళ్ళు తోరణాలు కట్టుకోవటం, తోరణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. 3, 5 అలా పెరుగుతూనే ఉంటాయి. అలాగే వాయినాలు ఇచ్చే వాళ్ళకు కూడా తోరణం కట్టాలి. తోరణం కట్టే వారికి వాయినం ఇవ్వాలి. శనగలు, అరటిపళ్ళు, మంగళకరమైన ద్రవ్యాలు, పసుపు కుంకుమ, జాకెట్ పీసు వంటివి ఇస్తూనే చేయాలి. అది తల్లి. దానికి కూడా పరమాన్నం ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారు భూగృహంలో దొరికింది ఆ కథ ప్రకారంగా. అక్కడ మనం పెడితే మన ఇంట్లో ఉండే స్వర్ణాన్ని కడిగి అమ్మవారి ముందు పెట్టడం, మన దగ్గర ఉండే చేతి కుంగరం కానీ హారం కానీ అమ్మవారి ముందు పెట్టి పరమాన్నం నైవేద్యం పెడితే విశేషంగా గౌరీదేవి స్వీకరిస్తుంది తల్లి. అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అనంటే, నిమిషం కూడా ఆలోచించకుండా, సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్తారు ఎవరైనా. ఏంటి అంటే డబ్బు అని చెప్పి. డబ్బు అనంటే మనం వాడుక భాషలో లక్ష్మీదేవి అని చెప్పి అంటూ ఉంటాం. అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి. ఈ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయి. కానీ శాస్త్ర ప్రకారంగా ఏమైనా విధానాలు, పద్ధతులు ఉంటే వివరించండి. తప్పకుండా తల్లి. 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి కొంచెం మంత్రాలు తెలిసి పద్ధతులు ఆచరించి బాగా చేసుకునే వాళ్ళకి సంపుటితంగా శ్రీ సూక్తం అని ఉంది, వేదంలోనే ఉంటుంది. ఈ శ్రీ సూక్త పద్ధతి ప్రకారంగా సంపుటితంగా చేసుకుంటే కొంచెం బాగా విశేషం. శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు చేసుకుంటే దాని ప్రకారంగా చేసుకునే పద్ధతి. ఇది అందరికీ తెలిసిన పద్ధతి కాబట్టి, ఇది పద్ధతి కాదు కాబట్టి దీని గురించి ఎక్కువ వివరించను. అందరికీ తెలిసిన పద్ధతి మహాలక్ష్మి అష్టకం అని చెప్పి ఇంద్రుడు మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించినటువంటి స్తోత్రం ఉంది. 8 శ్లోకాలతో ఉంటుంది. ఈ శ్లోకాన్ని తీసుకొని అమ్మవారికి ఆ శ్లోకం చదువుతూ పాలు దాంట్లో కాస్త పంచదార వేసి నైవేద్యం పెడితే ఖచ్చితంగా మహాలక్ష్మి తొందరగా సిద్ధిస్తుంది. ఆ శ్లోకం చెప్తారా? నమస్తేస్తు మహామాయే 8గా ఉంటుందమ్మా, చాలా పెద్దగా ఉంటుంది. అంటే 3-4 నిమిషాలు పడుతుంది. స్టార్టింగ్ అయితే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, ఇలా 8గా ప్రారంభమవుతుంది తల్లి. అలా వాళ్ళు ఒక 10 రోజులు కానీ 3 రోజులు కానీ ఇన్ని రోజులను సంఖ్య పెట్టుకొని దాన్ని 160 సార్లు జపం చేయగలిగితే చేసుకొని
అది క్షీర నైవేద్యం పెట్టగలిగితే మహాలక్ష్మి అమ్మవారు తొందరగా సిద్ధిస్తుంది తల్లి. ఇప్పుడు అంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అని అంటే తిథి వార నక్షత్రాలు కూడా చూసుకోవాలి అని అంటారు కదా. అవును ఇప్పుడు తల్లి. మీరు చెప్పిన ఈ విధానాన్ని ఆచరించాలంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సరిపోతుందా? లేదంటే తిథి వార నక్షత్రాలు ఏమైనా చూడాలా? చూసుకున్నా మంచిదే తల్లి. కానీ హ్మ్. వారి కష్టాన్ని బట్టి. ఓకే. ఉదాహరణకు వారికి అత్యవసరంగా కావాలి. కానీ అత్యంత తొందరగా మహాలక్ష్మి అనుగ్రహించాలంటే కొన్నిసార్లు పరీక్ష గూడా పెడుతుంది. హ్మ్. ఆ పరీక్షను తట్టుకొని వారు ధర్మ మార్గంలో ఉండి, వారు కార్యాన్ని సాధించగలిగితే అలా తిథిని చూసైనా పెట్టుకోవచ్చు. హ్మ్. చూడకుండా అయినా మొదలుపెట్టినా ఏమీ కాదు. కానీ పంచమి, తృతీయ, హ్మ్. సప్తమి, ఏకాదశి, దశమి లాంటి వాటి తిథుల్లో తొందరగా మొదలుపెట్టుకోవచ్చు. శుక్రవారం అయితే మరింత మంచిది. ఓకే. అంటే అమ్మవారికి సంబంధించి మనం అందరం కూడా శుక్రవారం చేస్తుంటాం గానీ, గురువారం కూడా లక్ష్మీ వారం అంటుంటారు గదా! అవును తల్లి. అలా గురువారాలు కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు తల్లి. ప్రతి ఓకే. వారం శుభవారమే. హ్మ్. కానీ ఆ తిథిని బట్టి మంగళవారం కూడా కుజుడికి అలా సంబంధితంగా చెబుతారు. మనం హ్మ్. ఏ రోజు మొదలుపెట్టినా మన సంకల్పాన్ని చెప్పుకొని మొదలుపెట్టుకోవాలి తల్లి. ఓకే. అంటే 5 రోజులు అంటున్నారా? 5 వారాలు అంటున్నారా ఇది చేసేది? వాళ్ళు 3 రోజులు పెట్టుకున్నా, 5 హ్మ్. రోజులు పెట్టుకున్నా, 10 రోజులు పెట్టుకున్నా 160 సార్లు అది చదవాలని పెట్టుకోవాలి. ప్రతిరోజు. ప్రతిరోజు కాదు. ఇన్ని రోజులని మొత్తం సంఖ్య. కలిపి 160 సార్లు. అవును తల్లి. ఓహ్! అంటే అది మనం 3 రోజులే పెట్టుకోవచ్చు, 5 రోజులే పెట్టుకోవచ్చు. అవును తల్లి. ఎందుకని 160 అండి? అమ్మవారికి ఆ సంఖ్య ప్రకారంగా షోడశి అనేది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన సంఖ్య. హుహు. ఆ సంఖ్య ప్రకారంగా అది పరిపూర్ణ సంఖ్యగా అవుతుంది. ఆ ఆహా! సంఖ్యని పూర్తి చేసిన ప్రతిసారి ఉదాహరణకు మీరు 10 రోజులు పెట్టుకున్నారు. హ్మ్. రోజుకు 16 సార్లు. 16 సార్లంటే ఖచ్చితంగా 45 నుంచి గంట సేపు పడుతుంది. ఓహ్! ఆ! అలా రోజు గంట సేపు మీరు 10 రోజులు పెట్టుకుంటే, చేసిన 16 సార్లు అయిపోయాక క్షీరం, దాంట్లో పంచదార నైవేద్యం చేసి పెట్టుకుంటే సరిపోతుంది. హ్మ్. ఇలాగే ఈ శుక్రుడికి సంబంధించిన నవగ్రహాల్లో మరొక గ్రహం ఉంది. అది హ్మ్. మహాలక్ష్మి అమ్మవారికి చెందినటువంటి గ్రహం శుక్రుడు తల్లి. హ్మ్. ఆ శుక్రుడిని కూడా మనం ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఎలా? ఆ శుక్రుడికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి. లేదు హ్మ్. మీరు నవగ్రహాల్లో శుక్రుడు అని ఉంటారు. హ్మ్. అక్కడ ప్రదక్షిణం చేసిన, హ్మ్. తెల్ల వస్త్రం శుక్రుడికి సమర్పణ చేసిన, అలసందలు సమర్పణ చేసిన, ఓకే. అలా శుక్ర మంత్రాలు ఏవైనా చదువుకున్నా మనకు ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంటే ఈ లక్ష్మీ అమ్మవారికి, శుక్రునికి ఏంటి సంబంధం? ఎందుకు అంటే ఈయనను ప్రసన్నం చేసుకుంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది? ప్రతి గ్రహానికి ప్రతి అధిదేవత ఉంటుంది తల్లి. హ్మ్. ఉదాహరణకు రాహువు అనే గ్రహం ఉంది. ఆ రాహువుకు అధిదేవత దుర్గాదేవి. హ్మ్. కేతువు అనే గ్రహం ఉంది. ఆ కేతువు అనే గ్రహానికి గణపతి అధిదేవత. వీళ్ళని ఆరాధించిన ఆయా గ్రహాల్లో ఉండేటువంటి దోషాలు తొలగిపోయి వాళ్ళకి ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరన్న ఏదైతే 3 రోజులా, 5 రోజులా మనం ఏదైనా సంకల్పం చేసుకుంటాము. ఈ రోజుల్లోనే ఈ శుక్రగ్రహానికి గూడా మనం చేయాల్సుంటుందా? ఆలయానికెళ్ళి ప్రదక్షిణ చేసి హ్మ్. 20 సార్లు ప్రదక్షిణ చేసి, అక్కడ మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం ఆ గుడి దగ్గరే వాళ్ళే ఎక్కడుంటే అక్కడే రాస్తారు. హ్మ్. దాన్ని చూసి చదువుకోవచ్చు. దానికి మంత్రం కూడా అక్కడ లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కూడా రాసుకోవచ్చు. హ్మ్. హిమకృంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. దీన్ని వాళ్ళు ఆ ప్రదక్షిణ చేస్తున్న 20 సార్లు చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే, ఇటు ఈ 16 సార్లు రోజుకు పెట్టుకొని, 10 రోజులుగా 160 సార్లు పెట్టుకొని, గుడికెళ్ళి ఇదొక 20 సార్లు చేస్తే ఖచ్చితంగా వారికి ధనం అనేది లభిస్తుంది తల్లి. వారి కార్యం అనేది ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది. ఓకే. అంటే మనం ముందర ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఆరాధన, ఈ అష్టకం అన్నీ అయిపోయిన తర్వాత మనం ఆలయంకి వెళ్ళాలా? లేదంటే ఆలయంలో కంప్లీట్ చేసొచ్చిన తర్వాత ఇది చేయాలా? ఆలయానికి వెళ్ళొచ్చినా పర్లేదు, హ్మ్. ఇంట్లో చేసినా పర్లేదు. ఓకే. ఏదైనా ఉదయం 6-7 మధ్యలో మొదలుపెట్టడం మంచిది తల్లి. ఏదండి? ఈ దీపారాధన అంటున్నారా? దీపారాధన కానీ, ఈ మహాలక్ష్మి అష్టకం కానీ, ఇప్పుడు ఆలయానికెళ్ళి 20 ప్రదక్షిణలు చేసి ఆ శ్లోకం చదువుకోవటం కానీ, ఏదైనా మీ వీలుని బట్టి హ్మ్. 6-7 మధ్యలో మొదలుపెట్టుకోవటం మంచిది. ఓకే. ఇప్పుడు ఈ నవగ్రహాలకు ఏ గ్రహానికి మనం ప్రదక్షిణలు చేసినా 9 ప్రదక్షిణలు అంటారు చేస్తాం. కదా! 20 ప్రదక్షిణలు ఎందుకని? శుక్రుడికి 20 సార్లు జపం చేయాలి. 20,000 సార్లు జపం చేయాలి. దాంట్లో ప్రదక్షిణల్లో 20 సార్లని అలా చెప్పాను. ఒక్కొక్క హుహు. గ్రహానికి ఒక్కొక్క రకమైన జప సంఖ్య ఉంటుంది. ఓకే. ఉదాహరణకు సూర్యుడు అనుకోండి 6,000, చంద్రుడు 10,000, కుజుడు హ్మ్. 7,000 ఇలా రకాలుగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన సంఖ్య ఉంటుంది. ఆ హుహు. సంఖ్య ప్రకారంగా ఈ శుక్రుడికి 20,000. హుహుహు. అందుకు 20 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పడానికి కారణం అది తల్లి. ఓకే. మరంటే 20,000ది మనం 20 చేస్తున్నామంటే పర్లేదా? ఫలితం గూడా అలానే ఉంటుంది ఉంటుందా తల్లి. అనుకోవచ్చా? 20,000 మంత్ర జపం.
మంత్రజపం. మంత్రజపానికి 20,000. దాంట్లో 10% ఆ మంత్రజపం 20,000 సార్లు చేస్తే దాంట్లో 10% అంటే 2,000 తర్పణం, దాంట్లో 10% మార్జనం అంటే ప్రోక్షణ చేసుకోవటం, దాంట్లో 10% హోమం, దాంట్లో 10% అన్నప్రసాదం అన్న భోజనం సమర్పణ చేయటం, దాంట్లో 10% ప్రదక్షిణాలు వంటివి కూడా చేయొచ్చు. ఏదైనా ఆ సంఖ్య ప్రకారంగా 10% తగ్గుతూ దాంట్లో 10% చేస్తూ ఉండాలి తల్లి. అంటే అలసందలు పెట్టాలి అని అన్నారు శుక్రగ్రహానికి. మనం దానం కూడా ఏదైనా చెయ్యాలి అని అంటే ఇవే చేయాల్సి ఉంటుంది. దానం మస్టా? దానం అంటే శుక్రుడికి సంబంధించిన దానం అయితే అలసందలే చేయాలి. మహాలక్ష్మికి సంబంధించిన దానం అయితే క్షీరం కలిపి చేయాల్సి ఉంటుంది. క్షీరము, తండులం అంటే బియ్యము పాలు కలిపి సపరేట్గా పాలు ఒక గిన్నెలోను, బియ్యం 1 కేజీ-పావు 2 దానం ఇవ్వచ్చు. శుక్రుడికి సంబంధించింది అలసందలో 1 కేజీ-పావు ఇస్తే సరిపోతుంది. నిజంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఎటువంటి విధానాలు ఆచరించాలో చాలా వివరంగా వివరించారండి. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి